హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని, సూపర్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. మేము తెనాలిలోనే ఉన్నామండి. ఇంకా ఈరోజు వెడ్నెస్‌డే అనమాట. వర్క్ లాగౌట్ చేసాం ఎర్లీగా 4:30 కల్లా వర్క్ లాగౌట్ చేసేసి మేము దగ్గరున్న ఒక ఊరికి బయలుదేరాం. యాక్చువల్లీ తెనాలి నుంచి 12-15 కిలోమీటర్స్ దూరంలో నడిగడ్డి పాలెం అని ఒక ఊరుంది. మీలో చాలామందికి చిన్న జీయర్ స్వామి, పెద్ద జీయర్ స్వామి ఐడియా ఉండుంటారు కదా! సో, వాళ్ళ దగ్గర అమ్మమ్మ మంత్రం తీసుకుంది మా అమ్మమ్మ చాలా ఇయర్స్ బ్యాక్. సో, అదే ఫాలో అవుతుందనమాట. ఇక్కడ నడిగడ్డిపాలెంలో పెద్ద జీయర్ స్వామి గారి బృందావనం ఉంది. చాలా 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 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళిందంట. ఆ తర్వాత వెళ్ళటం కుదరలేదు. యాక్చువల్లీ ఆయనది పెద్ద జీయర్ స్వామి గారిది రేపు బర్త్‌డే. సో, అందుకని చెప్పి మేము తెనాలి వెళ్తున్నామని తెలిసి మేము బెంగుళూరులో ఉండగానే అమ్మమ్మ అడిగింది. కుదిరితే వెళ్ళి కొంచెం అన్నదానానికి మనీ కట్టేసి రండి అని చెప్పి. సో, అందుకని బయలుదేరాము. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు అన్నారు అంటే మామయ్య ఎళ్లి కట్టొస్తారు లేకపోతే ఎవరినన్నా పంపిద్దామని. కానీ సరేలే మేమెళ్తే కొంచెం ఇదిగోండి వ్యూ అది చూసారు కదా! మంచిగా పొలాల మధ్యలోంచి, లేక్స్, రివర్స్ మధ్యలోంచి కొంచెం వెళ్ళినట్టుంటుంది. మాకు మేముగా ఎళ్తే అమ్మమ్మ గూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడి నుంచి ఆవిడకి వీడియో కాల్ చేసి చూపించొచ్చని చెప్పి మేమే బయలుదేరాము. వచ్చేసామండి ఇక్కడికి. సో, లోపల గుడిలాగా ఉంది. అక్కడ స్వామివారు వాళ్ళందరూ చాలా దేవుళ్ళున్నారు. సో, దండం పెట్టుకుంటున్నాం ఇక్కడ. మీరు కూడా మాతో పాటు దండం పెట్టుకోండి. సర్వే జన సుఖినో భవంతు అనేసుకోండి. ఇక్కడ స్వామివారి ఊరేగింపు అది చేస్తారంట ఈరోజు. చెప్పాను గదా! రేపు పెద్ద జీయర్ స్వామి గారి బర్త్‌డే అని చెప్పి. సో, దానికోసం యాక్చువల్లీ చిన్న జీయర్ స్వామి గారు వస్తున్నారంట ఈరోజు. ఇక్కడ కలిసిన ఒక స్వామి చెప్పారు మాకు. మీరు 8:00 దాకా ఉండండమ్మా. ఆ స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకొని వెళ్దురుగానని. బట్ యశ్వంత్‌కి 8:30కి మీటింగ్ ఉంది. ప్లస్ వచ్చేటప్పుడు చూసాం రోడ్ అంతేం బాగోలేదు. సో, ఎర్లీగా చీకటి పడేలోపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో, ఈయన యాక్చువల్లీ 65 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారంట. ఇదంతా ఆయనే చూసుకుంటారంట ఆశ్రమం లోపల. సో, చెప్తున్నారు యశ్వంత్ వీళ్ళ అమ్మమ్మ గారు అక్కడుంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. అది ఇది మిమ్మల్ని చూస్తే గుర్తుపడతారేమో. ఆవిడ ఇదివరకు కొన్ని సార్లు వచ్చారని చెప్పారు. భలే చక్కగా మాట్లాడారు స్వామి గారు. ఆయనకిప్పుడు 85 ఇయర్స్ అంట. 65 ఇయర్స్ నుంచి ఇక్కడే దీన్ని చూసుకుంటున్నారంట. సో, భలే అనిపించింది ఆయన్ని కలిసి. తర్వాత స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా! ఆల్రెడీ చీకటి పడిపోతుంది. తెలియకుండా లోపల టైం పట్టింది. అన్నదానానికి అమ్మమ్మ పేరు మీద కట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి ఇద్దరికి మీటింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఆ మీటింగ్స్ ఫటాఫట్ అటెండ్ అయిపోయి తర్వాత తొందరగా రైల్వే స్టేషన్‌కొచ్చేసాము. ఎందుకంటే నేను, యశ్వంత్ హైదరాబాద్ వెళ్తున్నాం తెనాలి నుంచి ఈరోజు రాత్రి ట్రైన్‌కి. సో, యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! తెనాలి వచ్చి 2 డేస్ ఉండి తర్వాత బెంగుళూరు రిటర్న్ వెళ్ళిపోదామని ఇనీషియల్‌గా ప్లాన్. టికెట్స్ కూడా అలాగే అయిపోయినాయి. కానీ మేము టికెట్స్ చేయించుకున్నాక యశ్వంత్ వాళ్ళ కజిన్ ఒకాయన గృహప్రవేశం పెట్టుకున్నారనమాట హైదరాబాద్‌లో. సరేలే ఇంత దాకా వచ్చాం కదా! ఒక 2 డేస్ ఉండి అది కూడా అటెండ్ అయిపోదాం అని చెప్పి 1, 2 డేస్ ఎక్స్‌టెండ్ చేసుకున్నాం. సో, ఈరోజు నైట్‌కి ట్రైన్‌కి చేయించుకున్నాం. అత్తయ్య, మామయ్య రేపొస్తారు. ఎందుకంటే అత్తయ్య ఆఫీస్‌కెళ్ళాలనమాట రేపు. సో, అందుకని రేపొస్తామన్నారు. వాళ్ళు కొంచెం ఎర్లీ ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ ట్రైన్‌కొస్తారు. మాకేమో అలా కుదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఈవినింగ్ దాకా వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా నైట్‌కి పడుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను, యశ్వంత్ ఈరోజు వెళ్ళిపోతున్నాం. సో, మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తామనమాట. మామయ్య, అత్తయ్య రేపొస్తారు. వచ్చేసామండి. హైదరాబాద్ రీచ్ అయిపోయాము. మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాం. ట్రైన్ జర్నీ అంతా బానే అయిపోయింది. 6 అవర్స్ బానే నిద్ర పట్టింది. సో, వచ్చేసాం మమ్మీ వాళ్ళ ఇంటికి. లోపలికెళ్ళే ముందు ఇక్కడ కొద్దిగా షూటింగ్ చేద్దామని చెప్పి ఫస్ట్ కెమెరా ఆన్ చేశాను. ఎందుకంటే మమ్మీ కొద్దిగా చేంజెస్ చేసింది ఇంట్లో. సో, అదేంటో మీకు చూపిద్దామని. సో, ఫస్ట్ ఇక్కడ బయట వరండాలో అంటే కారిడార్‌లోనే కొద్దిగా కుండీలు తీసుకొచ్చిందనమాట. ఇదివరకు జస్ట్ 1, 2 మొక్కలుండేవి. బట్ ఇప్పుడు కొద్దిగా వేరే కుండీలు, అన్ని కలర్‌ఫుల్ కుండీలు అవన్నీ తెచ్చి ఇలా మొక్కలు పెట్టింది. సో, కొన్ని చేంజెస్ చేసిందనమాట ఇంట్లో గూడా. సో, అవన్నీ చూపిస్తాను. ఇది ఒకటి ఉర్లి ఒకటి తీసుకొచ్చిందనమాట. సిమెంట్ కలర్‌లో ఉంది. చాలా చాలా బావుంది. సో, అది బయట పెట్టింది. తర్వాత ఇవి మోడాలు చూస్తున్నారు గదా! కూర్చోడానికి సోఫా పక్కన అవి తీసుకొచ్చింది. అవి యాక్చువల్లీ సోఫా మ్యాచింగ్ అంటే ర్యాండమ్‌గానే తీసుకుంది. కానీ అనుకోకుండా మొత్తం ఇంటీరియర్స్‌కి మ్యాచ్ అయినియి. అది ఇంకా తను అంటే ఈ ఇంటికొచ్చినాక 2 ఇయర్స్ అవుతుంది. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యి మమ్మీ వాళ్ళు. బట్ పెద్ద ఏమి కొనటం కానీ, కొంచెం
కొంచెం చేంజెస్ చేయడం, డెకరేషన్ చేయటం ఏం చేయలేదు మమ్మీ. సో, ఈసారి ఒకసారి ఎళ్లి అన్నీ తీసుకొచ్చి కొంచెం కొంచెం చేంజెస్ చేసిందనమాట. తర్వాత ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ కుండీ పెట్టేది స్టాండ్. సో, అంటే ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. బట్ అది షో పీస్ అనమాట. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్‌గా చాలా బావున్నాయి. కుండీలు గూడా భలే ఏరి తీసుకొచ్చింది. నేను అదే అన్నాను. తర్వాత ఇవి ఏనుగులు ఉన్నాయి చూసారా? స్టాండ్స్ భలే ఉన్నాయి. స్టూల్స్ అనమాట ఇవి. సో, వీటి మీద గూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టింది. యశ్వంత్‌కి అన్నిటికంటే ఎక్కువ ఇవి ఏనుగువి స్టాండ్స్ నచ్చినియనమాట. సో, మా మమ్మీ డెకరేషన్ చాలా చేస్తారు. పరిచేసినట్టు ఉండవు. బట్ చక్కగా క్లాస్‌గా తీసుకొస్తారనమాట. ఐటెమ్స్ భలే దొరుకుతాయి ఆవిడకి. సో, తర్వాత ఈ మూల ఇదొకటి, మళ్ళీ ఇందాక స్టాండ్ చూసారు కదా! దాంట్లో పెద్దదిను. దాని పైనకి బొమ్మ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇది సెట్ కాదు. సెట్‌కి ఉర్లి అలా వచ్చిందంట పైన. కానీ మా మమ్మీ కొంచెం అటు ఇటు చేంజెస్ చేసి సెట్ చేశారు. తర్వాత ఇవి చైర్స్ తీసుకొచ్చారు. చాలా మందొస్తే కూర్చోవడానికి చైర్స్ ఉండట్లేదు. సో, ప్లాస్టిక్ చైర్స్ కాకుండా కొంచెం ప్లాస్టిక్ చైర్స్ లాంటివే కొంచెం మంచి క్వాలిటీ, కొద్దిగా కుషన్ గూడా వచ్చింది దాంట్లో. సో, చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయన్నమాట కూర్చుంటే. ఆఫ్‌కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువంట ప్లాస్టిక్ చైర్స్ కంటే. కానీ క్వాలిటీ చాలా బావుంది. కూర్చుంటే చాలా కంఫర్టబుల్‌గా ఉందనమాట. సో, తర్వాత ఇక్కడ కృష్ణుడి దగ్గర అలా కూడా కొన్ని ప్లాంట్స్ అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ పెట్టారు. సో, ఓవరాల్‌గా నాకు వీడియో పెట్టారు కానీ అన్ని చేంజెస్ చేశాక బట్ డైరెక్ట్‌గా చూస్తే చాలా ఈ రోజంతా వర్క్ చేసుకున్నామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసుకుని, తర్వాత నైట్ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఒక 2, 3 అవర్స్ పడుకుని, అర్ధరాత్రి 2కి లేసి రెడీ అయిపోయి ఫంక్షన్ దగ్గరికొచ్చేసాం. సో, చెప్పాను కదా! హైదరాబాద్ వచ్చింది ఒక గృహప్రవేశం కోసం అని చెప్పి. సో, అది మిడ్‌నైట్ 3:00 అనమాట. సో, 2కి లెగిసి రెడీ అయిపోయి నేను, యశ్వంత్ ఇక్కడికొచ్చేసాము. సో, అత్తయ్య, మామయ్య కూడా ఈవినింగ్ కొంచెం నైట్ కల్లా రీచ్ అయిపోయారనమాట. మా ఆడపడుచు కూడా వచ్చింది. మా ఆడపడుచు హైదరాబాద్‌లోనే ఉంటుంది. మీలో చాలా మందికి తెలుసు. ఇదివరకు వీడియోస్‌లో చూపిచ్చాను తనని కూడా. సో, వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయిందండి. సో, ఇంట్లోకి వెళ్ళటం ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. జస్ట్ వాళ్ళ ఇంట్లోకెళ్లారు. మేమొచ్చాము. సో, అందుకని అది షూట్ చేయలేకపోయాను. జస్ట్ ఇక్కడ లైట్‌గా పూజ చూపిస్తున్నాననమాట. సో, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పూజలో కూర్చున్నారు. వాళ్ళ పిల్లలిద్దరనమాట. సో, వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కూర్చున్నారు. ఇక్కడ ఆడపడుచులు చక్కగా పాలు కాసి పాయసం చేస్తున్నారండి ప్రసాదం పెట్టడానికి. సో, ఇద్దరు ఆడపడుచులు ఉన్నారనమాట. దివ్య, దీప్తి. దివ్య, దీప్తి ఇప్పుడే అక్కడికి ఏదో తీసుకురావడానికెళ్ళింది. సో, ఇద్దరు కలిసి ఇక్కడ పాయసం చేస్తున్నారు. ఇదిగోండి నేను సెల్ఫీ కెమెరా పెట్టుకొని చూపిస్తున్నాను. మళ్ళీ మీరేమేసుకున్నారు, ఏం కట్టుకున్నారని మీరు అడుగుతారు గదా! సో, ఇదిగోండి వైలెట్ కలర్ ఉప్పాడ శారీ కట్టుకున్నాననమాట. చాలా సాఫ్ట్‌గా మెటీరియల్ చాలా హాయిగా ఉంది. సో, అందుకనే కట్టుకున్నాను. ఎందుకంటే గృహప్రవేశం అంటే ఫ్యాను, ఏసీలు ఇవన్నీ ఉండవు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నా సరే వాతావరణం కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పి. కానీ హైదరాబాద్‌లో యాక్చువల్లీ థాంక్‌ఫుల్లీ చల్లగా ఉంది. సో, అందుకని అంత ఇబ్బంది కూడా అనిపించలేదు. శారీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇంకా చూసారు కదా! ఇంకా చీకటిగానే ఉంది. పూజ ఇంకొంచెం జరుగుతుంది. కాసేపు పూజలో కూర్చొని తర్వాత నేను, యశ్వంత్ బయటకొచ్చాము. సో, ఏవో కబుర్లు చెప్పుకుంటున్నామనమాట ఇక్కడ. టైమ్ అరౌండ్ 4, 4:30 అయినట్టుంది. సో, గృహప్రవేశం బాగా జరిగిపోయిందండి. ఇంకా ఆ రోజుల్లో ఏం షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. సో, నేను, యశ్వంత్ ఫ్లైట్ బోర్డ్ చేస్తున్నాము. సో, ఈరోజు సాటర్డే నైటే ఎళ్ళిపోతున్నామనమాట బెంగుళూరుకి. ఎందుకంటే హ్యాపీని వదిలి ఆల్రెడీ 7-8 డేస్ అయిపోయింది. సో, అందుకని చెప్పి ఇంకా సండే ఉండకుండా వెళ్ళిపోతున్నాం. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్లైట్ అండి. యూజువల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి ఇలా 3+3+3 సీటరు. బట్ ఈ ఎయిర్ ఇండియా వాడిది ఒకటి లాస్ట్ టైమ్ కూడా మేము హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఎళ్ళినప్పుడు ఈ ఫ్లైట్‌కే వెళ్ళాము. సో, సేమ్
సేమ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎదురుగుండా టీవీ ఉంటుంది. అంతా ఉంటుంది. మధ్యలో ఫుడ్ పెడతారు. సో, అందుకని చెప్పి చాలా బావుంటుంది. లాస్ట్ టైమ్ దీనికే వచ్చాము. మళ్ళీ దీనికే చేయించుకున్నాము. సో, మూవీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏం చూడాలి అని చెప్పి మూవీ చూస్తున్నాను. సో, ఇంకా బోర్డింగ్ అంటే కొంతమందిది బోర్డింగ్ అయింది. ఇంకా చాలా మందిది బోర్డింగ్ అవ్వాలి. సో, ఇంకా బోర్డింగ్ అంతా అయ్యి మేము ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేలోపు 1 ½ అవర్ ఉంది. సో, ఆరాంగా ఏదైనా ఒక మూవీ చూడొచ్చని చెప్పి మూవీ పెట్టుకొని చూస్తున్నాననమాట. ల్యాండ్ అయిపోయామండి. బెంగుళూరులో ల్యాండ్ అయ్యేసరికి బాగా లేట్ అయింది. ఎందుకంటే టేక్ ఆఫే కొంచెం లేట్‌గా చేశాడు. సో, టైమ్ ఆల్మోస్ట్ 11:20నో ఎంతో అయింది. కానీ డిన్నర్ చేయలేదు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం హడావిడి అయిపోయింది మాకు. సో, అందుకని చెప్పి డిన్నర్ చేయటం కుదరలేదు. ఫ్లైట్‌లో ఇస్తాడని చెప్పాను కదా! కానీ కొంచెం కోల్డ్ శాండ్‌విచ్ లాగా ఇచ్చాడు. మా ఇద్దరికి పెద్ద కోల్డ్ ఐటెమ్స్, కోల్డ్ శాండ్‌విచ్‌లు నచ్చవనమాట. అందుకని తినలేదు. సో, ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది ఎయిర్‌పోర్ట్ బయట. సో, చాలా బావుంటుంది. లాస్ట్ టైమ్ ఒకసారి ట్రై చేశాము. యాక్చువల్లీ బాగా మిడ్‌నైట్ ఆయిల్ తినకూడదు. కానీ ఎందుకో ఇద్దరికి పూరి తినాలనిపించింది. వాతావరణం బాగా చల్లగా ఉంది బయటకొచ్చేసరికి. సో, వేడి వేడి పూరీలు ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. రాత్రి ఇంటికొచ్చేసరికి 1:00 అయిపోయింది. లేట్ అయిపోయింది. అంటే డిన్నర్ చేసి మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని ఇంటికొచ్చి 1:00 అయింది రీచ్ అయ్యేసరికి. సో, ఇంకా వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోయామనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సండే మార్నింగ్. సో, ముందు మీకు మొక్కలు చూపిస్తున్నాను. సో, మొక్కలు బానే ఉన్నాయి. కింద వాచ్‌మెన్ వాళ్ళు వాటర్ పోస్తారు. పూజ మేము వచ్చేసిన రోజు అంటే వెళ్ళిన రోజు వచ్చింది. క్లీన్ చేసి వెళ్ళింది. మళ్ళీ ఈ రోజు అంటే నిన్న మేము వచ్చే రోజు వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిందనమాట. సో, నేనింక కిచెన్‌లోకొచ్చానండి. కొద్దిగా కొంచెం పైపైన క్లీనింగ్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. దాని తర్వాత హ్యాపీని తీసుకురావడానికి వెళ్ళాలి. సో, హ్యాపీది యాక్చువల్లీ 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఒకటి కోరమంగళలో, ఒకటి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. సో, ఆ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర బ్రాంచ్‌లో ఇచ్చాము. కొత్త బ్రాంచ్ అది. చాలా ఎక్కువ స్పేస్ ఉంది ఆడుకోవడానికి. సో, ఆ బోర్డింగ్ ఓనర్ ఆయన అక్కడే ఉంటున్నారు ఆయన డాగ్స్‌తో. సో, వీడి ఫ్రెండ్స్ ఎక్కువ అక్కడే ఉన్నారు. బట్ మాకు దూరం అవుతుంది రెగ్యులర్‌గా ఇవ్వాలంటే. ఈసారి 7 డేస్ ఇచ్చేస్తున్నాం కాబట్టి అక్కడ ఇచ్చాము. సో, ఎళ్లి తీసుకురావాలి. టైం పడుతుంది. సండే కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదు. సో, యశ్వంత్ ఇక్కడ ఈలోపు కొంచెం వాక్యూమ్ చేస్తున్నారండి. సన్న దుమ్ముంది. విండో కూడా ఒకటి ఓపెన్ చేసుందనమాట. సో, కొంచెం సన్నగా దుమ్ముంది. కొంచెం ఈ ఏరియాను తర్వాత బయట డోర్ బయట ఏరియా పనమ్మాయి సరిగ్గా క్లీన్ చేసినట్లేదు. సో, బాగా దుమ్ముంది. అయినా మళ్ళీ హ్యాపీ వచ్చినా కుదరదు. ఒకసారి అన్నీ వాక్యూమ్ పెట్టేస్తాను. పనమ్మాయి ఊడ్చినా, తుడిసినా అంత పోదు గదా! సో, అందుకని చెప్పి ఇక్కడున్న కార్పెట్స్, వాడి మ్యాట్స్ అన్నీ వాక్యూమ్ చేసేస్తాను. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపు అన్నారు. సో, తను వాక్యూమ్ చేస్తున్నారు. నేనిక్కడ రాగి మాల్ట్ ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇదంతా ప్రిపేర్ చేసేసి పులిహోర చేద్దాం అనుకుంటున్నా బ్రేక్‌ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోతుందని. సో, యాక్చువల్లీ వచ్చేసరికి ఏం లేవు. అంతా ఖాళీ చేసి ఎళ్ళిపోతాను. ఏమైనా వెజిటబుల్స్ అలా ఉంటే స్పెషల్లీ 7, 8 డేస్‌కెళ్తున్నాను కాబట్టి పూజకి ఇచ్చేసి వెళ్ళిపోతాననమాట. సో, అందుకని అన్నీ ఆర్డర్ చేసుకోవాలి వచ్చిన రోజు. సో, బ్లింకిట్‌లోనే పాలు అన్నీ ఆర్డర్ చేశాను. దాంతో పాటు వెజిటబుల్స్, ఉల్లిపాయలు ఇలా ఏం కావాలో అవి. ఉల్లిపాయలు యాక్చువల్లీ కొన్నున్నాయి. ఉల్లిపాయలు ఆలు అలాంటివి ఏమి కాదు కాబట్టి పెట్టేసెళ్తాను. బట్ కొద్దిగానే ఉన్నాయి. సో, అందుకని అవి మళ్ళీ గ్రీన్ చిల్లీస్, కరేపాకు ఇవన్నీ కావాలి గదా! ఏది చేయాలన్నా ఇవన్నీ కంపల్సరీ మ్యాండేటరీ. సో, అందుకని చెప్పి అన్నీ ఆహ్, తీసేసుకున్నాననమాట. బ్లింకిట్‌లో యశ్వంత్‌కి, దేవుడికి పెట్టడానికి పూలు ఇలాంటివన్నీ బై చేశాను. సో, ఇదిగోండి కొద్దిగా క్యారెట్, కరేపాకు, బీన్స్, సొరకాయ, కొబ్బరికాయ, పన్నీరు, ఆలు, కొంచెం ఆనియన్స్, గ్రీన్ పీస్ అంటే మటరు, తర్వాత కొద్దిగా దీంట్లో ఉన్నవేమో గ్రీన్ చిల్లీస్ అనమాట. పచ్చిమిరపకాయలు, కొంచెం క్యాప్సికము,
టొమాటోస్, ఎగ్స్ ఇలాంటివన్నీ కొన్నాననమాట. యాక్చువల్లీ షాప్‌కెళ్ళి తీసుకొద్దాం అనుకున్నా గానీ, ఈరోజు మళ్ళీ షాప్‌కెళ్ళడం కుదురుతుందో లేదో, మళ్ళీ తొందరగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఎళ్లి హ్యాపీని తీసుకురావాలి కదా అని చెప్పి, ఈ రోజుకి ఒక 1, 2 డేస్‌కి సరిపోయేది బ్లింకిట్‌లో ఇచ్చేసాను. బానే ఫ్రెష్‌గానే ఇస్తున్నాడనమాట వెజిటబుల్స్. స్పెషల్లీ మార్నింగ్ బుక్ చేస్తే ఫ్రెష్‌గానే వస్తాయి. సో, అందుకని చెప్పి అన్నీ తీసేసుకున్నాననమాట. తర్వాత చూస్తాను ఈరోజో, రేపో ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తాననమాట షాప్‌కి. సో, ప్రస్తుతానికి కావాల్సినవైతే అన్నీ ఆర్డర్ చేసేసాను. ఈలోపు మళ్ళీ ఇక్కడ యశ్వంత్‌ని చూపిస్తున్నాను. తను వాక్యూమ్ చేసేసినాక ఇక్కడ బట్టలు మిషన్ ఏస్తున్నారనమాట. వాషింగ్ మిషను. సో, కొద్దిగా ఇడిసిన బట్టలున్నాయి. వచ్చేసరికి కొద్దిగా ఉన్నాయి ఇంట్లోవి. అండ్ కొన్ని తీసుకొచ్చాం లాస్ట్ 2 డేస్‌వి వాష్ చేయలేదనమాట. అక్కడ కుదరలేదు. తిరుగుతా ఉంటాం కదా! సో, మిషన్ వేసి ఆరేసే టైం కూడా లాస్ట్ 1, 2 డేస్ లేవు. హైదరాబాద్ ఎళ్ళగానే ఏసాను కానీ లాస్ట్ 2 రోజులు బట్టలున్నాయి. మళ్ళీ రేపటిదాకా ఎందుకులే అని మిషన్ ఏసేస్తున్నారు. ఈరోజు పూజ రాదు కదా! సండే కాబట్టి. అంటే యాక్చువల్లీ వీక్ అంతా రాలేదు కాబట్టి సెలవిచ్చాం కాబట్టి రమ్మనొచ్చు. కానీ సర్లే సండే వాళ్ళకి ఇంట్లో అందరూ ఉంటారు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళ సండే పాడు చేయడం ఎందుకులే అని నేనే రమ్మని చెప్పలేదు. మేమిద్దరం చేసేసుకుంటున్నామనమాట ఫాస్ట్‌గా. కొన్ని పనులు యశ్వంత్ చేస్తున్నారు. కొన్ని నేను చేస్తున్నాను. సో, ఇక్కడ కూరగాయలు అవన్నీ సర్దేస్తున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి పెట్టేస్తున్నాను. ఎగ్స్, పాలు అన్నీ. పెరుగు ఈ రోజుకి బై చేశాను. ఈరోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ పాలు కాసి పెరుగు తోడేస్తాను. సో, ఒక గిన్నె పెట్టేసి ఎళ్తాననమాట పెరుగు ఫ్రిడ్జ్‌లో. సో, రాగానే తోడుకుంటుందనమాట. అందుకని చెప్పి ఉంచేసి వెళ్తాను. బయట కొన్న పెరుగుతో తోడు వేస్తే చక్కగా రాదది. అందుకని చెప్పి ఇంట్లో పెరుగుతోనే తోడేస్తాను. సో, ఇక్కడ పులిహోర కలిపేస్తున్నానండి తాలింపది ఏసేసి. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక స్టార్ట్ అయిపోయామండి. ఇంకా హ్యాపీని తీసుకురావడానికి. చెప్పాను కదా! ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోకి వెళ్ళాలి. సో, వెళ్ళటానికి, రావడానికి టైం పడుతుంది. అందుకని ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ వంట ఆంటీని రమ్మన్నానండి హెల్ప్‌కి. సో, ఆంటీ చేసేస్తారు. ఆహ్, మళ్ళీ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ప్లస్ కొంచెం చిన్న ప్రాబ్లమ్ అయింది హ్యాపీతో. అది కూడా సార్ట్ చేయాలి. కొంచెం టెన్షన్‌గా ఉంది నాకు యశ్వంత్‌కి. అంటే నథింగ్ సీరియస్ కానీ మొన్న మేము ఫ్లైట్‌లో ఉన్నప్పుడు బెంగుళూరు వచ్చేటప్పుడు ఆన్ ద వే ఉన్నప్పుడు ఒక మెసేజ్ వచ్చిందనమాట ఈ బోర్డింగ్ ఓనర్ నుంచి. హ్యాపీ అండ్ ఇంకొక డాగ్ ఫైట్ చేసుకున్నాయి. హ్యాపీకి కొంచెం ఇంజరీ అయింది. సో, వెట్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఇంజెక్షన్ ఇప్పించామని చెప్పి మెసేజ్ వచ్చింది. సో, తర్వాత బానే ఆడుతున్నాడు. మైనరే అని చెప్పారు. కానీ వచ్చి చూసి ఏమైందో తెలుసుకునేదాకా టెన్షన్ ఉంటుంది కదా! సో, బై ద వే ఇది ఇల్లు అనమాట. చూసారా బయటది గ్రూమింగ్‌కి హట్ లాగా పెట్టారు. సో, చాలా పెద్ద ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారు. చాలా బావుంది ప్లేస్. సో, డాగ్స్‌ని బాగా ఆడిస్తారు పైన, కింద గ్రాస్‌లో. సో, వచ్చేసాడు మన హ్యాపీ గాడు. చూసారా ఎక్సైట్‌మెంట్ 7, 8 డేస్ అయిపోయింది కదా! వదిలి చాలా ఎక్సైట్ అయిపోయాడనమాట. సో, అదే ఇక్కడ అడిగి చూస్తున్నాము. వాడి ఎక్సైట్‌మెంట్ కాస్త తగ్గితే వాడి దెబ్బలు చూద్దామని. తోక దగ్గర అలా 2 ఘాట్లు పడినియి. సీరియస్ ఏమీ కాదు తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయింది. అదేంటంటే యాక్చువల్లీ వేరే డాగ్ బైట్ చేసింది కదా! అని వీళ్ళు ఇమ్మీడియేట్‌గా వెట్ దగ్గరికి తీసుకెళ్లారు. వెట్ ఏమో రాబీస్ ఇంజెక్షన్ వేసేసారనమాట. యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఏసారు. కానీ మేము వాడిని ఇక్కడ ఇచ్చే ముందే రాబీస్‌ది బూస్టర్ డోస్ ఈ ఏజ్‌కి ఇయర్లీ వన్స్ బూస్టర్ డోస్ ఎయాలి వ్యాక్సినేషన్. అది వేయించేసి ఇచ్చాము. నేను వ్లాగ్ కూడా చేసినట్టున్నాను ఆ రోజు. సో, యాక్చువల్లీ ఇయర్లీ వన్స్ పడాలి ఈ ఏజ్‌కి ఆ ఇంజెక్షన్. కానీ వాడికి 10 డేస్‌లో 2 సార్లు పడింది. సో, నాకైతే చాలా కోపం వచ్చింది ఆయన మీద. అట్‌లీస్ట్ కాల్ చేసి మీరు లాస్ట్ ఎప్పుడు వ్యాక్సినేషన్ వేయించాలని అడగాలి గదా! రెస్పాన్సిబుల్‌గానే ఉంటారు నార్మల్‌గా. ఇప్పటిదాకా ఈ ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదంటే వాడికి ఇక్కడ ఉండగా ఏమైనా ఇంజరీ అవ్వటం అలా ఏం అవ్వలేదు. బట్ యాహ్! అదే కొంచెం అనిపించింది. అట్‌లీస్ట్ కాల్ చేయకుండా అలా ఎలా వేసేస్తారు? డాక్టర్ అయినా అడుగుతారు గదా! అడిగినప్పుడైనా వీళ్ళు కాల్ చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలని. అంతా అయిపోయినాక జస్ట్ ఒక మెసేజ్ పెట్టారనమాట. సో, అదొకటి నాకు కొంచెం కోపం వచ్చింది. సో, అడగాలి ఒకసారి వెట్‌ని అదేమైనా ప్రాబ్లమ్ అవుతుందా ఏంటి అని. ఇప్పుడు వెళ్తూ క్లినిక్‌కెళ్ళి కనుక్కొని వెళ్దామంటే క్లినిక్ క్లోజ్ అయిపోతుంది. సండే ఆఫ్టర్‌నూన్ వరకే ఉంటుంది. ఆల్రెడీ క్లినిక్ క్లోజ్ టైమ్ అయిపోయింది. సో, అందుకని చెప్పి ఇంటికెళ్ళిపోతున్నాము. బట్ కనుక్కుంటాము. కాల్ చేసో, క్లినిక్‌కి వెళ్ళో రేపో ఒకసారి ఫైండ్ ఔట్ చేస్తాం. అదేమన్నా అట్‌లీస్ట్ ఒకసారి అడిగితే అంటే అయిపోయినాక ఏం చేయలేమనుకోండి. బట్ అట్‌లీస్ట్ ఒకసారి అడిగితే కొంచెం మనకు కూడా చెప్పకుండా ఎందుకు ఏదైనా ఉంటే చెప్తారు కదా! సో, అదొకటి కనుక్కోవాలనమాట. బట్ అదర్‌వైస్ హి ఈస్ ఫైన్. ఘాట్లేముంది పిల్లలు కొట్టుకున్నప్పుడు కూడా తగులుతూ ఉంటాయి చిన్న పిల్లలు ఇది నార్మలే ఆడుకున్నప్పుడు అది. ఆ డాగ్ కూడా ఏమి ఇంటెన్షనల్‌గా బైట్ చేయలేదు. ఏదో బాల్‌కి దానికి ఇద్దరు ఆడుకుంటూ
వాళ్ళతో కొట్టుకున్నారనమాట. సో, ఎనీవేస్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. వెళ్ళి ఇంకా ఈరోజు రిలాక్స్ అవుతాం. రేపటి నుంచి ఆఫీసు. సో, ఈ వీడియో ఇక్కడి వరకే ఆపుతానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో చాలా 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 త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.